ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతాలు వివక్షతకు చాలా గురవుతున్నాము. నిజంగా ఇవాళ చాలా సంతోషం. మీ అందరు రామాకు వస్తాయి మాతృమూర్తులు. మీ పిల్లలకు కూడా ప్రశ్నించే తత్వం నేర్పాలి, లేకుంటే బానిసలుగా బ్రతుకు. ఇప్పటికే తెలంగాణ ఎన్నో నిజాం పరిపాలన, బ్రిటిష్ పరిపాలన ఇంతమంది అనగ తొక్కినా మనం ఇంకా ఆత్మగౌరవంతో ఉన్నందుకు మేము చాలా గర్విస్తాం. ఎందుకంటే ప్రపంచంలో తెలంగాణకు మించిన ఏదైనా అందరినీ ఆహ్వానించే రాష్ట్రము. అలాంటి వచ్చి మనం మంచుకుంటున్నారు, బ్రతకనియండి. కానీ మన బ్రతుకుల మీద కాలు పెట్టి తొక్కుతున్నారు. ఏవి కేటాయించకుంటే మా రాహుల్ దేశపాండే అనే అమరనాథ్ దీక్షకు మేము పూర్తి సంఘీభావం తెలుపుతున్నాం. అలాగే రేపు లేకుంటే మన ఇదే ధర్నా దీక్షలో ఎంత దూరమైనా వెళ్ళడానికి మా ఉద్యోగ కార్యాచరణ నిర్మిస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వానికి ఏదో రాళ్ళేస్తేనో అద్దాలు వలగొడితేనో బస్సులను ఆపితే కానీ స్పందించే పరిస్థితులు తీసుకురావద్దు. మేము శాంతియుతంగా కార్యక్రమం చేస్తున్నాం. అది మీ చెవులో చేరలేదంటే అవసరం ఉంటే దేనికైనా పోరాటానికైనా దేనికైనా సిద్ధంగా ఉంటాం. మా సహనాన్ని పరీక్షించవద్దు. ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎన్ని రోజులు మాకు ఇంకా సంవత్సరం అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మీ పరిపాలన మీరు జ్ఞాపకం పెట్టుకోవాలంటే మా సంక్షేమ పరిషత్తును కార్పొరేషన్గా చేయమని కూడా 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. మీ అందరికీ దాదాపు ఉన్న కులాల వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్క బ్రాహ్మణులకే ఓ సొసైటీ అని పరిషత్ పెట్టారు. అది దేనికి వరకు కాదు, ఉన్నోళ్లకు మొత్తం దారదత్తం చేసిరు. ఈ ఆవేదనను ప్రభుత్వం వెంటనే గుర్తించి ఇవాళ ఈ పరిస్థితులు ఎందుకు తెచ్చుకున్నారు, మీరు మీకు సపోర్ట్ చేసిరు. మా పిల్లలంతా ప్రభుత్వం మంచి ప్రభుత్వం రావాలని అందరికీ సహకారం చేశారు. ప్రభుత్వం మార్పు కోరుకున్నారు, వచ్చింది. అయినా ఇంకా అధ్వానంగా తయారైంది. ప్రభుత్వ బాధ్యతనే పరిపాలించేటోళ్ళు మీరు సమానంగా పరిపాలించండి. అన్ని వర్ణాలకు అన్ని జాతులకు సమన్యాయం చేయాలి. కానీ ఒక బ్రాహ్మణ జాతిని మాత్రం వేరే ఇచ్చినట్టు మాకు పరిషత్తుని అండగట్టారు. అదొక సొసైటీ. ఆ సొసైటీలో నిధులు లేవు, ఆ నియామకాలు కూడా సరి అయినవి లేవు. మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వంలో ఉన్న నాయకులను కానీ, మీరు మా గురించి పట్టించుకోకుంటే మాత్రం ఈ నెలలోపులో భారీ ఉద్యమాన్ని మేము ఏర్పాటు చేస్తాము. ఈ ధర్నా చౌక్ దగ్గర ఇంకా అత్యంత మందితో జిల్లాల నుంచి రాలేదు. ఎందుకంటే కార్యక్రమాలు ఉన్నాయి, పెళ్లిళ్ళు ఉన్నాయి. ఎందుకంటే సమాజానికి మేము సేవ చేస్తాము. మీ అందరికీ తెలుసు, బ్రాహ్మణులు ఇవాళ బ్రాహ్మణులు అంతా ఇక్కడ ఇస్తే పెళ్లిళ్ళు వ్రతాలు అన్నీ ఆగిపోతాయి. అటు సమాజాన్ని బాగుపరచుకోవాలి, ఇటు మా హక్కులను సాధించుకోవాలి. కాబట్టి బ్రాహ్మణులు కొద్దిగా తక్కువ మంది వచ్చారు. అయినా మేము ఇక్కడ మంది ఎంతమంది ఉన్నాం కాదు, మన ఆకాంక్ష ఎంతమంది ఉంది, మన యొక్క లక్ష్యం ఎంతమంది ఉంది, వాళ్ళందరి పక్షాన పోరాడుతున్న వ్యక్తులే. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వానికి, నాయకులకు, మమ్మల్ని రెచ్చగొట్టకండి. ఉద్యమకారులను రెచ్చగొడితే ఏమవుతుందో చరిత్ర చెప్పింది. కాబట్టి మాకు సరి అయిన న్యాయం చేయాలి. ఒకవేళ మీరు న్యాయం చేయకుంటే న్యాయస్థానాలు ఉన్నాయి, అవి కూడా మాకు తెలుసు. దానికి కూడా మేము సన్నార్థం చేస్తున్నాం. ఒకవేళ మీరు విఫలమైతే మాత్రం మేము న్యాయస్థానాల దగ్గరికి పోవాల్సి వస్తుంది. అంత దూరం రాణించుకోకండి. మీ పరిపాలన సుభిక్షంగా చేసి మా అందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మీకు ఉద్యమాభివందనాలు తెలుపుకుంటూ, జై బ్రాహ్మణ్, జై తెలంగాణ. మీ రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం. ఇప్పుడు మన యొక్క తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్షకు సంఘీభావం తెలుపుతూ జమలాపురం శ్రీనివాసరావు గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారిని ఈ సభను ఉద్దేశించి, ధాన్యాన్ని ఉద్దేశించి పెద్దలు, సోదరులు, అలాగే వచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారాలు. ఈ రకంగా మాట్లాడాల్సిన రావటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో కుల సంఘాలకి చైర్మన్లని కమిటీలు వేశారు. కేవలం ఒక్క బ్రాహ్మణ పరిషత్ నుంచే ఈ రకంగా మాట్లాడుతున్న అవసరం రావటం అనేది చాలా దురదృష్టకరం. తప్పనిసరి పరిస్థితుల్లోనే మాట్లాడాల్సి వస్తున్నది. నాకు రాత్రి పోచప్ప రమణారావు గారు ఫోన్ చేసి చెప్పారు 10:30 ప్రాంతాల్లో ఈ రకంగా ఉందని. ముందు చెప్పాలనుకుంటే నేను ఉదయం చెప్పేవాడిని. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా మాకు స్వేచ్ఛ ఎక్కువ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరీ ఎక్కువ. అయితే
ఎవరైనా ఆ లైన్ దాటిన వాళ్ళని అరికట్టే పద్ధతులు కూడా ఉన్నాయి. మాకు క్రమశిక్షణ సంఘం ఉంది, పిసిసి ఉంది, ఏఐసిసి ఉంది, మా సోదరుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. దాని దృష్టికి మనం ముందు తీసుకెళ్తే బాగుండేది. ఇలా బ్రాహ్మణులు ధర్నా దాకా రావటం అనేది ఎంతో చింతించాల్సిన విషయం. సరే, దీనికి వెనక ఎవరున్నారు ఏంటి అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఈ రకంగా ధర్నా చేయటం వల్ల అన్ని పార్టీల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ పలసమవుతుంది కాబట్టి మేము డెఫినెట్గా దీన్ని సపోర్ట్ చేయము. మరి అటువంటిప్పుడు మనకు జరుగుతున్న నష్టాన్ని ఎలా అరికట్టగలుగుతాం? కాబట్టి ఈ రోజుకి మీరు సరే, మీకు ఎంత బాధ అనిపిస్తే ఒక బ్రాహ్మణ రోడ్డు మీదకి వస్తాడో నాకు తెలుసు. మనకి హృదయం శోభించాకే ఈ పరిస్థితి వచ్చి ఉంటుంది. కానీ ఇప్పటికైనా సరే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు మహేష్ కుమార్ గారు కలవండి, మీకు అందరికీ తెలుసు. అలాగే మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నాడు మన సోది. అంతే తప్ప ఈ రకమైన ధర్నాలు ప్రభుత్వంలో ఇందాక అంటే మా సోదరుడే బాలసుబ్రహ్మణ్యం గారు లేకపోతే మీరే పోవాలి, మీరు రాలేము. అప్పుడు ఏమైందంటే కొంతమంది మళ్ళీ మేము వ్యతిరేకం అవుతాం. కానీ మేము లేకుండా మీకు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ జరిగే అవకాశం లేదు. సరే, ఈ రోజు మీరు పెట్టారు, మీ కష్టం బాధ ప్రయత్నం చేస్తున్నారు, అది నాకు అర్థమైంది. కానీ ఇప్పటికైనా కూడా ఈ రకంగా చేసిన దానికంటే కూడా మాకు మా పార్టీ పెద్దల దృష్టికి క్రమశిక్షణ సంఘం దగ్గరికి తీసుకెళ్తే, ఎందుకంటే గత వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక విషయాలు చూస్తున్నాం. వీటి వల్ల పార్టీ కట్టుదాటే పరిస్థితి వచ్చింది. కాబట్టి పార్టీ లైన్ దాటిన వాళ్ళని ఎవరిని కూడా పార్టీ ఉపేక్షించే పరిస్థితి లేదు. మీరు పార్టీ దృష్టికి తీసుకెళ్ళండి, మీకేం బాధ అనిపించిందో చెప్పండి. మహేష్ కుమార్ గారు మీ అందరికీ పరిచయమే, ఇక్కడ రాజేశ్వరరావు గారు కానీ రజనీ గారు కానీ వీళ్ళందరికీ కాంగ్రెస్ సీఎం దగ్గర నుంచి అందరూ గుర్తుపడతారు. యజ్ఞం పవన్ కుమార్ కూడా ఏమమ్మా ఏందమ్మా బాగున్నారా సార్ ఇలాంటి వ్యవస్థలలోనే మేము దేవాలయాలు కానీ కార్యక్రమాలు కానీ వివాహాలు కానీ ప్రతి ఒక్కటి కూడా బ్రాహ్మణోత్తములు మాకు వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ఏదైతే కార్యక్రమాలకు వచ్చే వరకు ఇలాంటి వ్యవస్థలకు వచ్చే వరకు మాలో ఉండే మంచి మంచి విషయాలన్నీ మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది మనకు టీవీల్లో డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా, మీరంతా ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, అన్ని వర్ణాల వాళ్ళు బాగుండాలనే విషయమే చెప్తూ ఉంటారు. కనుక మరి ఒక వర్గాన్ని, బ్రాహ్మణ వర్గాన్నే కాకుండా ఆ సందర్భంలో ఒక దళిత వర్గాన్ని కించపరిచి చాలా అవమానించడం జరిగింది. దీన్ని తీవ్రంగా బ్రాహ్మణ సమాజం మొత్తం ఖండిస్తుంది. కనుక మీరందరూ కూడా దృష్టిలోకి తీసుకొని, గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా దృష్టిలో తీసుకొని, ఇంతకుముందు వేణుగోపాలరావు గారు చెప్పినట్టుగా ఇది ముందే తెలిస్తే బాగుండు అన్నారు. మరి 11వ తేదీ 12వ తేదీలో మన పవన్ కుమార్ గారు మరియు రామారావు గారు తన ఛాంబరు ముందటనే పద్ధతిగా తని చెప్దామని వెళ్ళిన లోపలికి పిలిచి, అయ్యా మీ సమస్య ఏంది, దీన్ని సమిష్టిగా ముందుకు తీసుకెళ్దాం, మరి నేను చేసింది ఆ విధంగా అనడం తప్పు. ఏదో అంటే ఈ రోజు ఈ దీక్షకు వచ్చే పని కాదు. సభాముఖంగా మీరు అందరూ చెప్పి ఉంటే మేము కూడా ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళం. ఎందుకంటే బ్రాహ్మణ సమాజమే కాకుండా దళిత వర్గ సమాజం, అన్ని సమాజాలు. ఇప్పుడు ప్రభుత్వానికి అందరూ కావాలి. మరి ఆ కావాలన్నప్పుడు మంచిగా ఆలోచన చేసి, ఇప్పుడు చెప్పినట్టుగా శ్రీధర్ బాబు గారు కూడా మరి మా వర్గానికి చెందినవాడు, కానీ ప్రభుత్వంలో ఒక శాఖకు ఉన్నాడు, కానీ అన్ని వర్గాలకు మరి న్యాయమే చేస్తున్నాడు. శ్రీధర్ బాబు గారు అనుకుంటే ఓన్లీ బ్రాహ్మణ వర్గానికే చేయొచ్చుగా. అలా ఎప్పుడు కూడా బ్రాహ్మణునికి అలాంటి భావనలు ఉండవు. కనుక మీరందరూ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ దీక్షకు వచ్చినటువంటి సబ్బండ వర్గాలందరూ కూడా, ఇక్కడ వేదిక మీద కూర్చున్న అన్నయ్యలందరూ, వీరందరూ కూడా ఉద్యమకారులు. మరి వీళ్ళందరూ ఆకాంక్ష ఒకటే. అలాంటి వాటిని మీరు కూడా మీ దృష్టిలోకి వచ్చినప్పుడు ఖండించాలి. ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ శాఖకు సంబంధించిన వాళ్ళు దీన్ని గ్రహించి ఈ తప్పులను సరిదిద్దుతారనే ఆకాంక్షతోటి ఈ యొక్క దీక్షకు మేము కూడా రావడం జరిగింది. మరి దీక్షకు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పవన్ కుమార్ శర్మ గారు, పోచంపల్లి రమణారావు గారు, గంప రామారావు గారు, ఊరే ప్రసాదరావు గారు, రవికిరణ్ గారు, పొలంపల్లి రమణ గారు, వీళ్ళందరూ కూడా మొదటి నుంచి మలిదశ ఉద్యమం నుంచి పోరాడుతూనే కూడా
దేశపాండే గారు మరి ఇలాంటి విషయాలకే ఆమరణ నిరారణ దీక్షకు కూడా కూర్చుంటా అంటున్నారు. మరి బ్రాహ్మణులకు ఏం పని? మీ దగ్గర చేస్తున్నాము, ఏదో దక్షిణలు వస్తే ఎలాగో బతకచ్చు, కానీ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మా పైనున్న వాళ్ళు కానీ ఇతరత్ర ఎవరైనా, మీ వర్గాన్నైనా మా వర్గాన్నైనా, వర్గాలను ఎవరు దూషించకూడదు. బ్రాహ్మణ నింద, స్త్రీ నింద, యతి నింద, గురు నింద ఇవన్నీ కూడా తప్పే. కనుక ప్రభుత్వం ఇదంతా గ్రహించి బ్రాహ్మణులకు మరి చేస్తున్నటువంటి దీక్షకు సరైనటువంటి సమాధానం మీ నుంచి వస్తుందని చెప్పి ఆశిస్తూ ఇలాంటి సమయాన్ని ఇచ్చినటువంటి యోగేంద్ర పవన్ కుమార్ గారికి మరియు రామారావు గారులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై బహుజన, జై బ్రాహ్మణ్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ జోహార్, అమరవీర జోహార్ జోహార్, అమరులకు జోహార్. నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఉద్యమకారులు అంటే ఆషామాషి కాదు. తెలంగాణ ఉద్యమకారులే లేకపోతే ఇవాళ ఈ ప్రభుత్వం లేదు, ఈ రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడు కాదు. మనకు తెలంగాణలో బంగారు తెలంగాణ నిర్మించుకున్నటువంటి నిర్మాణంలో భాగంగా ఎంతో గొప్పనైన పనులు చేస్తూ మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎంతో సేవ చేసి తెలంగాణ అంటే నిరూపించుకున్న తరుణంలో ఇవాళ గ్రహచారం బాగాలేక సీఎం మారి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వాళ్ళ చేస్తున్న దుర్వాగతాలకు పునాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు, ఒక బ్రాహ్మణే కాదు ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుంది. మరి తెలంగాణ అంటే సాధించుకున్నా కూడా ఈ రోజు ఇవాళ మనకు ఫలితం లేకుండా పోయింది. ఫలితం ఎట్లా లేకుండా పోయిందంటే ఆంధ్ర వాళ్ళ చేతుల్లోకి మారిపోతున్నదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే పక్కన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి. కనుక చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే ఇక్కడ రేవంత్ రెడ్డి అట్లా నడవడిక సాగుతుంది. కనుక మనం అందరం కూడా మళ్ళీ ఉద్యమం వైపు అడుగుడాలనే సంకల్పం కూడా వస్తున్నది. ఎందుకంటే మనకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే రక్తం మనది కాదు. కనుక మనం అందరం కూడా తెలంగాణకు, ముఖ్యంగా బ్రాహ్మణులకు చాలా అన్యాయం జరుగుతుంది. కనుక మనము ముందుండి ఈ కార్యక్రమాలను వాళ్ళందరికీ కూడా మనం అన్నదండలుగా ఉండి మనం పూర్తి సహాయ సహకారాలతో ముందుకు అడుగు వేయాలని నేను అనుకుంటున్నాను. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ సంక్షేమ పరిషత్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు ఎంతో మేలు చేసిండు. ప్రతి ఒక్కరి అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసి విదేశీ విద్య, అలాగే మరి చిన్న కుటీర పరిశ్రమలకు కూడా చేయూతనిచ్చి బ్రాహ్మణులను ఆదుకొని వారి యొక్క నిర్వాహకులను మనం ముందుండాలని చెప్పి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున బ్రాహ్మణులకు న్యాయం చేసిండు. మరి వాళ్ళు అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఓన్లీ ఒక చైర్మన్ గా, అది సంవత్సరం తర్వాత ఒక చైర్మన్ గా ప్రకటించి ఇప్పుడు వేస్తున్న ఆ కమిటీ లేదు, మన అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కూడా లేకుండా చైర్మన్ గిరి ఒకటి ఇచ్చేసి ఏదో తమాషా చేస్తూ ఇవాళ ఒక ఉన్నత స్థానంలో ఉండి కూడా వల్గర్ మాటలు మాట్లాడితే, ఖబర్దార్ చైర్మన్ గారు, మీరు ఇప్పటికైనా బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పి మా యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నా. ధర్నాలు నిర్వహించగలమని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ రక్తం అంటే ఎట్లా ఉండాలి మీకు చూడాలి. ఆంధ్ర పెత్తందారులు ఇక్కడ ఎంతవరకు ఇప్పటికీ కూడా మించిపోయింది లేదు. దీనికి మా రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కూడా పూర్తి మద్దతు మనకు తెలపడం జరిగింది. నేను ఆ కారణంగా రావడం జరిగింది. నేను రాజన్న సిరిసిల్ల అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. నేను కంపల్సరీ ఉద్యమకారులకు చేదోడు బాదోడుగా ఉంటాము. తప్పకుండా మనం అనుకున్న సాధిద్దాము. ఆంధ్ర పెత్తందారులను దూరం చేసేదాకా మనం వదిలిపెట్టేది లేదు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక, అలాగే తెలంగాణ
బ్రాహ్మణ ఐక్య వేదికగా ధర్నా చౌక్లో మేము తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష చేపట్టడానికి కారణం, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా ఉన్న ఒక వలసవాది ఆయన తెలంగాణ దళిత మహిళలను కించపరుస్తూ, అలాగే బ్రాహ్మణ ఉద్యమకారులను 30 రోజుల్లో మేము ఖతం చేస్తాం, 30 రోజుల్లో అంతం చేస్తాం అని బాహాటంగా ఇక లాండ్ ఆర్డర్ లేనట్టుగా మాట్లాడడం అది ఎంత దౌర్భాగ్యం. అంతేకాకుండా ఆయన అసలు ఎంత దారుణంగా మాట్లాడాడంటే, మమ్మల్ని చంపుతా అన్నాడు, తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారులను కాదు, తెలంగాణ ఉద్యమకారులందరూ ఒక అమ్మాయికి పుట్టినరా అనే మాట మాట్లాడిండు. ఎవరినో మాట్లాడుతూ వాడొక లోఫర్, వాడి భార్య ఒక ఎస్సీ అని ఒక ఎస్సీ మహిళను కించపరిచిండు. మేము తెలంగాణ బాస్ అనే ఒక ప్రైవేట్ ఆర్మీని నడుపుతా అని ప్రతిజ్ఞ చేసి, తెలంగాణలో ఎవడు బాసు ఎవరికి బాస్ అని తెలంగాణ ప్రశ్నిస్తుంది. అందుకనే తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక బ్రాహ్మణ్లో బీ ఫ్రెండ్స్ రూపంలో బ్రాహ్మణ్స్ ఫర్ సోషల్ రీఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్తో వెళ్తున్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బ్రాహ్మణ ఐక్య వేదిక అన్ని సబ్బండ జాతులతో ఏకమై ఒక సోషల్ రీఇంజనీరింగ్ చేపట్టబోతుంది. ఈ విషయంలోనే మేము ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చడే అసలైన తెలంగాణ సాంప్రదాయం. అదే మా కాలోజీ నేర్పింది. ఆ కాలోజీ అన్న మాట మనం గుర్తుంచుకోవాల్సిన అవసరమైతే తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఉంది. మన కొంపలర్చిన, మన స్త్రీల చెరిచిన, మన పిల్లలను చంపి మనలో బంధించిన మానవాదములను, మండలాధీశులను మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. కాలంబు రాగానే కాటేసి తీరాలని ఎవడైతే తెలంగాణ దళిత ఆడబిడ్డలు అన్నాడో వాడిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయిస్తాం, వాడిని బజార్లకు లాగుతాం, బట్టలు కూడా తీస్తామన్నోడి దళిత మహిళల బట్టలు తీసుకునేలాగా చేస్తామని తెలియజేస్తూ, ఈ ఉద్యమం ఇది ఆరంభమే కానీ ఇక మరీ ముందుకు వెళ్తుంది. మరి సెప్టెంబర్ 2 రోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా అందరం కలిసి కూర్చునే పరిస్థితి కూడా ఏర్పడుతుందని తెలియజేసుకుంటాం. జై తెలంగాణ. బ్రాహ్మణ ఐక్య వేదిక, తెలంగాణ ఉద్యమకారుల వేదిక సంయుక్తంగా ఇవాళ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడి వాచాలత్వాన్ని నిరసిస్తూ వారిని ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలన్న డిమాండ్తో ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ భారత రాష్ట్ర సమితి పక్షాన సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్న వారు. ఒక సామెత ఉంది, ఆవు చేలో వేస్తే కూడా గట్టును మేస్తుందా. ముఖ్యమంత్రి స్వయాన పరిపాలన అంటే బూతులు మాట్లాడడం, ఉద్యమకారుల్ని అవమానించడం అని భావిస్తున్న ఈ రోజుల్లో మరి ఆయన కింద పనిచేసే బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు ఇంకో రకంగా ఆలోచిస్తాడని మనం ఆశించాలి. అందులో వలస వచ్చి తెలంగాణలో స్థిరపడి తెలంగాణ ప్రజలతో మమేకమవుతారు, తెలంగాణ ఆత్మగౌరవానికి వెన్నంటి నిలుస్తారని అనుకోవడం కూడా మనకు సరైనది కాదు. కారణం ఏమిటి అంటే, వలసవాదుల డిఎన్ఏలోనే తెలంగాణ వ్యతిరేకత అణవణంగా ఉంటుంది. వారికి వాళ్ళ పాలకులు జోడయ్యారు, కొత్త బలం వచ్చింది వాళ్ళకి. కాబట్టి నేతలకు అందరికి ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ. ఈ గడ్డన పుట్టినటువంటి ఏ వర్గంలో, ఏ కులంలో, ఎక్కడ పుట్టారన్నది ప్రశ్న కాదు. మరి ఆదివాసీ బిడ్డలైనటువంటి సమ్మక్క సారక్కల పౌరుషం ఈ గడ్డన ఉన్నది. అలాగే రాజవంశంలో జన్మించినప్పటికీ రాజ్యానికి అర్హత లేదు, పాలించడానికి అర్హత లేదు అన్నటువంటి సందర్భంలో రుద్రమ అబలయని దేశమును కబలింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును జోపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా.
కథనాన శత్రువుల కుట్టుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ ధీరులకు మొగసాలరా. ఎక్కడ పుట్టారన్నది కాదు, ఈ గడ్డ పౌరుషం అట్లాంటిది. ఇక్కడ నిమ్న వర్గంలో పుట్టిండ్రా అగ్రకులంలో పుట్టిండ్రా అన్నది ప్రశ్నే కాదు. తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఎవరిని అవమానించడానికి వీల్లేదు. నిజంగా అగ్రకులంలో పుట్టిన వ్యక్తైనా ఇట్లా మాట్లాడాల్సింది. బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణేతర అతను కాబట్టే, తెలంగాణేతరుడు కాబట్టే ఇట్లా మాట్లాడి ఉంటాడు. ఈ గడ్డ గొప్పతనం ఆయనకు తెలిసి ఉండదు, ఈ గడ్డ పోరాట గుణం ఆయనకు తెలిసి ఉండదు. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఒక చాకలి వనిత, ఒక చాకలి అయ్యమ్మ నిజామును ఎదిరించింది, అలాగే జమీందారులను ఎదిరించింది. అటువంటి పోరాట వారసత్వం ఉన్నటువంటి నేల. ఈ నేల మీద ఏ మహిళామూర్తిని నిందించినా, ఏ మహిళామూర్తిని అవమానించినా ఈ గడ్డ క్షమించదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఎంత చేసి, ఉద్యమంలో బ్రాహ్మణుల ఇది ఉంది. అన్ని వర్గాలతో పాటు అగ్రకులమైనప్పటికీ, పౌరోహిత్యమే వాళ్ళ ఇది అయినప్పటికీ, దేవాలయాల్ని చూసుకోవడమే వాళ్ళ విధి అయినప్పటికీ వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. పరిస్థితులు బాగలేవు రాష్ట్రంలో. మరి దేవాలయాలన్నీ జీర్ణ దశకు చేరుకున్నాయి. ధూపదీప నైవేద్యాలు లేవు, గుడిమాన్యాలన్నీ కబ్జాలకు గురైనాయి. వాళ్ళ బతుకుదేరు ఎట్లా అని ఆలోచించి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి, అలాగే గౌరవ వేతనాలు ఇచ్చి ఎంత ఆదుకునే ప్రయత్నం చేసిండు కేసీఆర్ గారు. ఎంత గొప్పగా ఆయన మరి అందరినీ, ఒక వర్గాన్ని కాదు, సాధారణంగా మేము నిమ్న వర్గాల పక్షం, మేము దళితుల పక్షం, మేము బీసీల పక్షం అని చెప్తారు. నేను సమస్త తెలంగాణ ప్రజానీకం పక్షం. అందరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటది. నిమ్న దళిత అగ్ర ఇట్లాంటి భేదం లేదు. తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని ఆలోచించి తదనుగుణంగా పాలన చేసి అందరికీ సంక్షేమాన్ని అందించి, అందులో భాగంగా బ్రాహ్మణులను కూడా మరి కడుపున పెట్టి సాదుకున్న కన్నెతండ్రి లాంటి కేసీఆర్ గారి పాలన, ఉద్యమకారులుగా బ్రాహ్మణులను గుర్తించిండ్రు ఆయన. ఈయనండి ఉద్యమకారులు, ఒక మనుషులంతా ఒక్కటని నిరూపించినటువంటి సమాజం ఇది. ఇటువంటి బ్రహ్మంగారు లాంటి వాళ్ళు ఎంత గొప్పగా చెప్పిండ్రు, అందరూ మానవులందరూ ఒక్కటే అని చెప్పిండ్రు. ప్రజలంతా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం. ఇటువంటి సందర్భంలో మరి ఆయన తన స్థాయి మరిచి తెలంగాణ ఉద్యమకాలను అవమానిస్తూ, బ్రాహ్మణులను అవమానిస్తూ, దళిత మహిళలను అవమానిస్తూ, విర్రవేగుతూ మాట్లాడడం క్షమించరాని నేరం. మరి ఇక్కడ బ్రాహ్మణులే కాదు, మేము సైతం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ మాటల్ని ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ కూడా ఖండిస్తూ ఉన్నది. బ్రాహ్మణుల కోసం, మరి బ్రాహ్మణుల సర్వతోముఖాభివృద్ధి కోసం బీఆర్ఎస్ కట్టుబడి ఉంటది. బ్రాహ్మణులకు ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ కూడా వారి వెన్నంటి నిలబడుతుంది. మీ అవమానం కాదు ఇది, మీకు జరిగిన అవమానం కాదు, బ్రాహ్మణ ఉద్యమకారులకు జరిగిన అవమానం కాదు, ఇది బీఆర్ఎస్ కూడా జరిగినటువంటి అవమానం, తెలంగాణ ఉద్యమానికి జరిగినటువంటి అవమానంగా బీఆర్ఎస్ భావిస్తూ మీ వెన్నంటి మేము ఉంటామని, ఎంత దాకైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ నాకు అవకాశం. జై బ్రాహ్మణ, జై బహుజన. ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక, తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్షకు నాయకత్వం వహిస్తున్నటువంటి పవన్ గారికి, వారి మిత్ర బృందానికి, ఈ కార్యక్రమంలో సంఘీభావంగా హాజరైనటువంటి తెలంగాణ ఉద్యమ గొంతుక ఉద్యోగుల రథసారథి దేవి ప్రసాద్ గారు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా తన వంతు పాత్ర నిర్వహించినటువంటి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఒక ఆడబిడ్డగా నిలబడి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలుగా పనిచేసినటువంటి ఆత్మీయ సోదరి సుమిత్ర ఆనంద్ గారికి, అర్చన గారికి, ఇంకా వేదిక పైన వేదిక ముందున్నటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఇవాళ తెలంగాణ
సమాజ హితమే తెలంగాణ బ్రాహ్మణ అభిమతం అన్నటువంటి ఒక సంకల్పంతో ఇవాళ ఈ సభను ఈ దీక్ష నిర్వహించడం అనేది చాలా సంతోషం. ఎందుకు అంటే ఆ రోజు అందరం చూసిన సహజంగా ఏముంటుందంటే మన భారత సమాజంలో బ్రాహ్మణులు అనగానే పోరాటాలకు, ఉద్యమాలకు, ఆందోళనలకు కొంచెం దూరంగా ఉంటారు, ఒక సాఫ్ట్ కార్నర్లో ఉంటారు అన్నటువంటి అభిప్రాయం ఉంది. కానీ అటువంటి అభిప్రాయాన్ని కూడా బద్దలు కొట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో గుళ్ళల్లో ధర్మగంట మోగించి తెలంగాణ పోరాటం, తెలంగాణ రాష్ట్రం న్యాయమైంది, ధర్మమైంది, బరాబర్గా మేము కూడా దీంట్లో పాల్గొంటామని చెప్పేసి ఆ రోజు బ్రాహ్మణ సమాజం ఒకరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గుళ్ళల్లో ధర్మగంటను మోగించి తెలంగాణ నిలబడినట్టు ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శించినటువంటి జాతి. ఇంకా చరిత్రలోకి పోతే ఈ తెలంగాణ మట్టిలోనే, ఈ తెలంగాణ గడ్డలోనే, ఈ తెలంగాణ డిఎన్ఏలోనే ఒక పోరాటం, తిరుగుబాటు, ధిక్కారం ఉన్నది అన్నది ఆనాటి బొమ్మర పోతన నుంచి ఇవాళటి మీ వరకు కాళోజీ నారాయణరావు గారు, చుక్కా రామయ్య గారు మహామహా పండితులై ఉండి కూడా ప్రజల పక్షాన, ప్రజలు ప్రభుత్వాలకు, రాచరికాలకు, దోపిడికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తున్నప్పుడు మేము కూడా ఆ ప్రజల పక్షానే ఉంటామని చెప్పేసి గొంతెత్తి నిలబడినటువంటి వాళ్ళు ఓ కాళోజీ నారాయణరావు, ఒక వరవర్రావు, ఒక చుక్కా రామయ్య, ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు ఈ బ్రాహ్మణ జాతిలో పుట్టినటువంటి మహానుభావులు తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ గడ్డలో పోరాటం నిలబడ్డారు. ఇక్కడే మీ ముందున్నటువంటి వాళ్ళ దేవి ప్రసాద్ గారు, శ్రీధర్ గారు, దేశపతి గారు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఉద్యమాల్లో, ఈ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి ఉద్యమాల్లో, ప్రతి పోరాటంలో, ప్రతి ప్రజా ఉద్యమంలో బ్రాహ్మణులు అగ్రభాగాన నిలబడినటువంటి వాళ్ళు తప్ప వెనక పట్టినటువంటి వాళ్ళు కాదు. ఒక్క తెలంగాణకి అది ఆ తెలంగాణ గడ్డలోనే, తెలంగాణ డిఎన్ఏలోనే ఉన్నది. ఇవాళ అటువంటి చరిత్ర తెలియనటువంటి ఒక వ్యక్తి, అటువంటి చరిత్ర తెలియనటువంటి ఒక వ్యక్తి వాళ్ళ తెలంగాణ బ్రాహ్మణ సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఆడబిడ్డల్ని కించపరిచే విధంగా నోటి దురుసుతనంతో మాట్లాడితే బరాబర్ ఈ తెలంగాణకు ఉన్నటువంటి పౌరుషాన్ని ఆయన ఇప్పటికైనా విజ్ఞతతోటి పెద్దరికంగా, ఎందుకంటే దీన్ని రచ్చ చేయకుండా పెద్దరికంగా నాది పొరపాటైంది, బుద్ధి తక్కువైంది, ఇక్కడ తెలంగాణ సమాజం ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియకుండా నేను పొరపాటున నోరు జారినని క్షమాపణ చెప్తే కుందాగా ముగిసిపోతుంది, గౌరవప్రదమైనటువంటి ముగింపుంటుంది. కానీ అది పక్కకు పెట్టి మీరు ఇంకా పల్లెటూర్ల నుంచి వచ్చిండ్రు, అక్కడి నుంచి వచ్చిండ్రు, హైదరాబాద్ మాది, హైదరాబాద్లో ఉండి నగర బహిష్కరణ బిడ్డ, బరాబర్గా చెప్తున్నాం, నువ్వు ఎవరైనా కావచ్చు, నీ వెనక ఉన్నటువంటి వాడు ఎవరైనా కావచ్చు, తెలంగాణతో గోక్కున్నటువంటి వాడు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి వాడు, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేటటువంటి వాడు ఎవరినైనా గోతి తవ్వి ఆ గోతిలో తొక్కుతామని ఇవాళ ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఏం తమాషా అనుకుంటున్నారా? హైదరాబాద్ అంటే ఎవరిది? హైదరాబాద్ బరాబర్ తెలంగాణ 4 కోట్ల ప్రజలది. హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రజల రక్త మాంసాలతోటి వందల సంవత్సరాలుగా నిర్మితమైనటువంటిది. హైదరాబాదు తెలంగాణకు గుండెకాయ లాంటిది. అటువంటి దాన్ని ఏదో మీరు పల్లెటూరు నుంచి వచ్చినది ఎవడరా నువ్వు? నా హైదరాబాద్ గురించి నువ్వు మాట్లాడటానికి, నా హైదరాబాద్ నుంచి నన్ను వేరు చేయడానికి నువ్వెవడు? బిడ్డ, మర్యాదగా మా జాతి బిడ్డలు, మా తెలంగాణ బ్రాహ్మణ బిడ్డల ఆత్మ వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి గౌరవంగా ఉందాగా క్షమాపణ చెప్పించి గౌరవప్రదమైన ముగింపు ఇవ్వండి. అంతే కానీ ఇవాళ వాళ్ళేదో తక్కువ, మీరేదో చక్కవ అని చెప్పేసి వాళ్ళని, మా వాళ్ళని ఏదైనా చేయాలంటే మాత్రం వాళ్ళ వెనకాల వాళ్ళ తెలంగాణ 4 కోట్ల సమాజం, వాళ్ళ తెలంగాణ బ్రాహ్మణ సమాజంతో ఉన్నది. వాళ్ళేదో వేరు కాదు, మేమే వేరే కాదు, బరాబర్ తెలంగాణ 33 జిల్లాలు, తెలంగాణ హైదరాబాద్ ఒకటే. తెలంగాణలో
ఏమైనా ఉంటే అంతరాలు ఉంటే ఏదైనా సందర్భం వచ్చింది ఉంటే మేము మాట్లాడుకుంటాం, మేము మాట్లాడుకుంటాం, మా అంతర్గతంగా మేము చర్చించుకుంటాం, మేము పరిష్కరించుకుంటాం. విషయాలు ఏవైతే ఉన్నాయో మీ మంచిగా మీలాంటి ఉపన్యాసాల ద్వారా మీ పెద్దల ఉపన్యాసాల ద్వారా మమ్మల్ని పూచిగా చూపిస్తూ వాళ్ళనందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేస్తూ మమ్మల్ని నక్సలైట్ అనేటువంటి విధానమో లేకపోతే మీరందరూ కూడా దుర్మార్గులు అనేటటువంటి విధానమో తెలంగాణ బ్రాహ్మణులుగా మరణ ఒక్కసారి చెప్తున్నా, మీ బాస్ యొక్క అధికార ఏదైతే దుర్వినియోగం ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా బొండ పెడతాం. దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. పల్లెల రగన్న లాంటి వారి యొక్క ఉపన్యాసాలు మమ్మల్ని ఇంకా ఆ ఎండిపోయినటువంటి దానికి చిగురించేలాగా చేస్తున్నాయని తెలియజేస్తున్నాను. తర్వాత బహుజన జై జై బహుజన అందరు జై తెలంగాణ జై తెలంగాణ. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నియమించాలి. బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోతూ ఉన్నాయి. బ్రాహ్మణులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. బెస్ట్ పథకం మూలబడింది. ఓవర్సీస్ స్కాలర్షిప్లు వస్తలేవు. ఏ ఒక్క సంక్షేమం కూడా రెండు సంవత్సరాలు అయిపోయింది, బ్రాహ్మణులకు అంతలేదు అని చెప్పి పెద్ద ఎత్తున అందరం అనేక సందర్భాల్లో పెద్దలు రమణాచారి కానీ పెద్దలు అందరం కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు సంబంధించినటువంటి మా సభ్యులందరం కూడా పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే ఇవాళ మా అందరి మీద దాడి చేయడానికి బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ను నియమించిందనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ ఎట్లా ఉండాలి అనేటువంటి అంశాన్ని పక్కకు పెట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని ఇవాళ ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ పరిపాలకుడు ఏమంటలేడు కాబట్టి తెలంగాణను తిట్టినా ఎవడేమన్నాడు, తెలంగాణ ఉద్యమకారులను అవమానించినా ఎవడేమన్నాడు, ఎవరి మీద ఏం కేసు పెట్టారు. చిన్న ఏమన్నంటే సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ఏమన్నంటే ఏ సంక్షేమ పథకం అమలైతే లేదంటే కేసులు పెడుతున్నటువంటి ప్రభుత్వం మరి బ్రాహ్మణుల మీద ఇటువంటి మాటలు మాట్లాడిన చైర్మన్ మీద ఎందుకు కేసులు పెడతలేదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ను నియమించినటువంటి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే బ్రాహ్మణులనే కాదు, దళిత బహుజన బిడ్డల్ని కూడా ఇలా ఆడబిడ్డలను కూడా మా అక్క చెల్లెల్ని అమ్మల్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఒక అవ్వ గుడ్డెమా అయ్య గుడ్డెమా అనేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఇది దుర్మార్గం. వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఈ ధర్నాలో మరి అనేక మందిని కూడా సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి మరి అందరం కూడా ఏకపక్షంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. వెంటనే మరి వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మన ఐక్య వేదిక ధర్నా కార్యక్రమంకి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న మా దేవిప్రసాద్ అన్న, మా పల్లె ఆప్తుడు మా శర్మ ఫోన్ చేసిండు అన్న, మళ్ళీ చూస్తే గుర్తుపట్టవచ్చంటే నిజంగా కూడా గుర్తుపట్టలేదు. ఈ గిట్ట అవతారం మొత్తం మారిపోయింది కంప్లీట్గా. సో నాకు యాక్చువల్గా సబ్జెక్ట్ కంప్లీట్గా ఏం తెలియకుండా కరపత్రం అయితే చదివి మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, వనములో సారమ్మ సిప్పి పూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అని చెప్పని. అది ఏ ఆడబిడ్డలు, అది దళితులా, గొల్లోళ్ళ, గౌన్లోళ్ళ, మాలోళ్ళ, మాదిగోళ్ళ, రెడ్డోళ్ళ ఆడబిడ్డల, బాపనోళ్ళ ఆడబిడ్డలు, అందరు ఆడబిడ్డలు కలిస్తేనే తెలంగాణ బతుకమ్మ అయింది. ఇలా బతుకమ్మని పట్టుకొని ఎక్కడికెళ్ళో ఆంధ్రాకెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి వానికి బతుకమ్మ తెలియదు, పోషమ్మ తెలియదు, మైసమ్మ తెలియదు, మా ఎల్లమ్మ తల్లి తెలియదు, సమ్మక్క తెలియదు, సారక్క తెలియదు. వాడు వచ్చి ఎంత నీచంగా మాట్లాడి మీ ఒక అమ్మ అయ్యకు అని మాటలు విన్న తర్వాత ఎందుకో మంచిగా అనిపిస్తలేదు. అసలు వీళ్ళు ఎవరు రామరాచార అన్న సొంటోళ్ళు ఉన్నటువంటి స్థానంలో ఒక చిచ్చోడగాన్ని తీసుకొచ్చి పెట్టినందుకు ఫస్ట్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా బ్రాహ్మణ మంత్రిని అనాలే, ముఖ్యమంత్రిని అనాలే. అటువంటి ఒక విధవని తీసుకొచ్చి పెట్టి ఇలా తెలంగాణ ఆడబిడ్డలను అన్నందుకు వాళ్ళని అనాలి. అసలు ఇసొంటోళ్ళు సోయి ఉండాలి. సమాజంలో విజ్ఞానం కావచ్చు కొన్ని తరాలకెళ్ళి, సరే ఇప్పుడు అందరూ విజ్ఞానంలో అందరం భాగస్వామ్యం అయినాం కానీ సమాజాన్ని ఒక సైడ్ నడిపే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళనే పట్టుకొని
వాళ్ళ ఆడబిడ్డల్ని పట్టుకొని అవమానపరిచే రీతిగా, అంటే ఎటువంటి వాళ్ళు ఆ దాంట్లో నీకు మంచోడు ఎవరు దొరకలే, సంస్కారవంతుడు ఎవరు దొరకలేదా? సో ఒక్క నిమిషం, ఒక క్షణం కూడా అతను నా పదవిలో ఉంచేటువంటి అర్హత ఏ మాత్రం లేదు. మీకు ఈ సందర్భంలో ఒక చిన్న విషయం నేను జ్ఞాపకం చేయదలుచుకున్నది ఏంటంటే, అసలు ఈ ప్రాంతీయవాదం ఏందో ఈ ఆంధ్ర బ్రాహ్మణులకు కూడా చెప్తున్నా, అందరికీ కూడా, ఆంధ్ర బ్రాహ్మణులకు కూడా తెలంగాణ బ్రాహ్మణులు అంటే మొదటి నుంచే వివక్ష, ఇప్పటి నుంచి కాదు. బూరుగుల రామకిషన్ రావును 2 రాష్ట్రాలు కలిపితే ఇక్కడోళ్ళు అంతా కలిపి 2 రాష్ట్రాలు కలిపి మిన్ని ముఖ్యమంత్రిని చేస్తామంటే సమైక్యంగా ఉందామని చెప్పని పెద్దవంశల ఒప్పందానికి ఒప్పుకున్నాడు. నెహ్రూ దగ్గర పోతే నెహ్రూ చెప్పినాడు, అరే వాళ్ళు ఒప్పుకోరా, అంత ఈజీగా ఒప్పుకోరు, మీరు ఉట్టిగా అనవసరంగా నష్టపోతారు మీరు అని చెప్పినాడు. సిల్గా చెప్పిండు, మన మనోళ్ళకు కూడా చెప్పిండు. చెప్తే ఈయనదే అందరు కలిసి మమ్మల్ని చేస్తారు కావచ్చు అనుకో. తీరా ఆ ఎమ్మెల్యేల మీటింగ్ కాగానే అందుకెళ్ళి ఎవరు లేచి నీకనే ఎవరు గొప్పోడు ఉన్నాడు అని సంజీవ్ రెడ్డి నాకు ప్రపోజల్ చేసినాడు. అప్పటికి ఈయన ఉరికి ఆడదానికి ఉరికి ఢిల్లీ దానికి ఉరికిండు. ఉరికి అయ్యా ఎట్లా మాట్లాడి నేను మొదలే చెప్పినా కదా, వాళ్ళు వినరు అని చెప్పని. తర్వాత ఒక్కరిని కూడా ఎంత విజ్ఞానవంతులైనా సమర్థులైనా దేశాన్ని ఏలినటువంటి పివి నరసింహరావును కూడా 2 సంవత్సరాల కల్లా ఎక్కువ ఉండనియలే వాళ్ళు. ఎవరు కాలే బ్రాహ్మణులు, ఎవరైనా ముఖ్యమంత్రులు, ఎవరైనా బ్రాహ్మణులు. విజ్ఞానం అయితే చేతుల్లో ఉన్నది కదా. అట్లా మరి ఇక్కడ రెడ్డోళ్ళని ఎవరైనా కానిచ్చిరా? వీళ్ళు కూడా రెడ్డోళ్ళు అనగా ఇక్కడ అక్కడ లాతాయే మా వాళ్ళని తిరుగుతుంటారు. అందరు వాళ్ళేనే, కాసు బ్రహ్మానంద రెడ్డి అయినేనే, నీలం సంజయ్ రెడ్డిలు వాళ్ళేనే, ఎవరు నువ్వు చూడు విజయభాస్కర్ రెడ్డిలు వాళ్ళేనే, నిదురుమల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళేనే. ఆఖరికి క్రిస్టియన్ మతంలో పోయిన వాళ్ళని కూడా మతం మారినా కులం మారలేని మా ఊరు అని చెప్పి విగ్రహాలు పెట్టుకొని తిరిగిరు. మనోళ్ళు ఎవరైనా పెడుతురా? ఇక పెట్టిరా? ఎవరైనా పివి నరసింహరావు ఆడ గౌరవం ఇచ్చిర్రా? ఇయ్యరు వాళ్ళ నైజం. అందుకనే తెలంగాణలో సబ్బండ కులాలు అన్ని, పేదోళ్ళు ఉన్నోళ్ళు అందరం కలిసి కలవిడిగా అన్ని పువ్వులు అన్ని కలిపితేనే ఒక మంచి పూదండ అవుతుంది. ఈ తెలంగాణలో అన్ని కులాల ఆడబిడ్డలు అందరం కలిస్తేనే ఒక తెలంగాణ అవుతుంది. అందుకని మొట్టమొదలు మనకు వాళ్ళకి ఎక్కువ ఉన్నది ఈ ప్రాంతీయవాదము, దోపిడివాదం వాళ్ళకి ఎక్కువ ఉన్నది. అరే అందుకే बगल में अपना बस्ता काटो जिगर का रास्ता छुड़ता ना अपना रिश्ता शैतान और फरिश्ता उठाओ फरेब सर पर अब अपना साधो सामान చెప్పని ముచ్చరతన గారు రాసిరు. మీకు మాకు పడదురా నాయన పుసగదు, ఏమనంటే మాల్లోని మేము చేసుకుంటాం కానీ మీ సామాన్లన్నీ సంకరేసుకొని పోవాలి. ఇప్పుడు ఈ మనిషిని కూడా ఇట్లనే ఎక్కువ చేస్తే, అయ్యా నువ్వు ఏదో చెప్తున్నాడు రిజైన్ చేస్తే నా పదవి పోయిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో ఒక్కొక్కరి సంగతి చూస్తా సంస్థ నరకుతానే మాట్లాడుతున్నాడ. అరే మాకు చిన్నప్పటి నుంచి గోళీలు ఆడుకునే విద్యరా నాయన అవన్నీ. మీరు మాకు బాంబులు తూటాలతోటి తుపాకులతో ఆడుకునే నేల. మీరు మా గురించి మాకు చెప్తే మేమైతే చెప్తున్నాం. శర్మాబాయి మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణ ఐక్యవేదిక వాళ్ళందరికీ చెప్తున్నాం, మా ఓటులం అందరం ఉన్నాం. మరి రవాణా కూడా వచ్చిండికి, దేవిప్రసాద్ అన్న కూడా ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు తెలంగాణలో. गल्लाल पట్టుకుందామంటే గల్లాలు పట్టుకుందాం. ఈ ఇంటి का जवाब पत्थर से देंगे, पत्थर का जवाब बारूद से देंगे, बंदूक से देंगे, बंदूक का जवाब बारूद से देंगे. ఇది తెలంగాణకు వెన్నతోని పెట్టినటువంటి విద్య. ఏ పోరాన్ని ముట్టుకున్నా గానీ ఇడ ఉద్యమాలు తొవ్వా పువ్వుల తీరుగా అమరులు ఉంటారు. ఇక్కడ సమాజం గురించి అమరులు అంటే ఈ చరిత్ర, ఈ ప్రాంతంలో ఉన్న ఈ గటకున్నటువంటి బ్యూటీ అది. అందుకనే ఇది ఏ సమాజం పెట్టింది, బ్రాహ్మణ సమాజం పెట్టిందా, కోటోలు పెట్టిందా, మేము గొల్లులో మేము గౌలలో అని కూర్చోలేడా. మన తెలంగాణ అస్తిత్వం గురించి, మన ఆడబిడ్డలను, మన అమ్మలను, మన అక్కలను, మన చెల్లెలను గురించి మాట్లాడుతున్నారు కాబట్టినే వచ్చి నిలబడ్డా. మొన్నటిదాకా ఒక దుర్మార్గుడు గదే మాట్లాడింది కదా. మన తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడితే అరే మిమ్మల్ని రేపులు చేస్తాం, మీ ఆడబిడ్డలు ఎత్తుకపోతాం, మా నాగేశ్వరరావు భార్యకు మెసేజ్, భార్యను ఎత్తుకపోతాం అంటారు, బిడ్డల మీద మెసేజ్ పెడతారు, మన ఇళ్ళ మీద పెడతారు. అవి అంత సంస్కారమైనటువంటి నీచులు. ఆ పవన్ కళ్యాణ్ చూసిరుగా మొన్నటిదాకా మీరు. అందుకే ఈ ఆంధ్రాల దగ్గర కాడికి వచ్చినప్పుడు తెలంగాణ సభ ఏకై అని చెప్పే నినాదంతో ఉండాల్సిన అవసరము మన తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలందరికీ ఉండాలి. మన పంచాయతీలు ఉంటే మనం కొట్లాడుకుందాం తర్వాత సంగతి. కానీ అవతలోనికి ఇప్పుడు నేను మొన్న బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి పంచాయతీ అంది, మీకు అందరికి ఎరికే చాలా మందికి. నేను ఎవరైనా దాసరి ఎందుకు పెట్టేవాడా? మా నిజాము తరతరాల భూజోని గోడల మీద రాసుకొని త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టామని అడిగినాం మేము. నువ్వు తెలంగాణ పదమే, తెలంగాణ గేయమే పాడ అన్నటువంటి వాడు ఒక కిరాయి గాయకుని విగ్రహం ఆడేందుకు పెడతావా? ప్రజల గురించి కొట్లాడి కొన్ని సంవత్సరాలు జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళ చరిత్రలు ఎందుకు తీయవు? వాళ్ళే ఎందుకు పెట్టరు? ముచ్చరత్న గారి సొంతల విగ్రహాలు మీరు ఎందుకు పెట్టరు? ఈ ప్రాంత అస్తిత్వం గురించి కొట్లాడే వాళ్ళ గురించి ఎందుకు పెట్టరు? అవి అడిగినాం కదా, వాటి గురించి సోయి ఉండదు వాళ్ళకు.
అవి పెట్టారు వాళ్ళే కావాలి. తెలియకుండానే వాళ్ళను తీసుకొచ్చి మన మీద రుద్దే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అందశ్రీది పెట్టలే, సుక్క సత్య గారిది పెట్టలే, మిద్ద రాముల సొంటోళ్ళది పెట్టలే, గవాళ్ళే కావాలి కదా. సర్దార్ పాప అనేది ఇప్పుడు మొన్న పెట్టి 2 నెలల తర్వాత ఈ గవర్నమెంట్కు నేను క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈయన వచ్చిన కాడికి వెళ్ళి అడుగున తెలంగాణను అవమానపరిచే విధంగానే ఈయన ప్రవర్తన ఉన్నది. ఆఖరికి మొన్న చూసినాం కదా, సిగ్గు లేనోడు, సిగ్గు చచ్చినోడు, ఇంకా ఇజ్జత్ లేనోడు 369 మంది నిర్దాక్షిణ్యంగా అందులో అన్ని కులాలు ఉన్నారు. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బ్రాహ్మణులు, అందరూ అన్ని వర్గాలకు వెళ్ళి చనిపోయినటువంటి వాళ్ళను చంపినటువంటి వ్యక్తికి నివాళులు అర్పించి మహానుభావుడు మహనీయుడు అంటాడు ఆయన పుట్టినరోజు నాడు. అనాల్సిన అవసరం ఉందా? అది అడుగడు అవమానం. ఇప్పుడు ఇది కదా అవమానము. ఒక పవన్ కళ్యాణ్ అంటాడు తిడతాడు, అడ్డగోలుగా నోటికి వచ్చాడు తిడతాడు. నేను వచ్చే ముందు దేవిప్రసాద్ అని చెప్పిండు అవన్నీ నేను ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోలే. కానీ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తెలంగాణ విగ్రహాల రూపం కావచ్చు, మాటల రూపం కావచ్చు, వ్యక్తిత్వాల రూపం కావచ్చు, వానికి ఎంత గుండె ధైర్యం ఉంటే ఆ పదం అంటాడు. మీరు కంప్లైంట్ చేసిరా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఈ ప్రాంత ప్రజలను, ఈ ప్రాంత ఆడబిడ్డలను అవమానపరిచే రీతిగా అవమానపరిచిండు అని చెప్పి రేపు కంప్లైంట్ చేయాలి, దాని మీద ఉద్యమం చేయాలి, వాడిని పక్కకు పడేయాలి. మీకు నిజంగా తెలంగాణ బ్రాహ్మణ ఆడబిడ్డలు కాదు, యావత్ తెలంగాణ ఆడబిడ్డలను వాళ్ళ అవమానపరిచినందుకు వాని మీద కేసు పెడతారా లేదా కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది మీరు ఇప్పటిదాకా ఆలోచన చేయకపోతే ఈ ఆలోచన చేయాలని చెప్పదలుచుకున్నాను. ఇక ఆడిదాకా మాట్లాడినాక మనకు కూడా సిగ్గుసేరాలు ఉండాలి జనంతా. ఈ రేవంత్ రెడ్డిని ఇతని మీద యాక్షన్ తీసుకునే వరకు మరి శ్రీధర్ బాబు క్షమాపణ చెప్తాడా ఈ దుర్మార్గుని ఇక్కడ పెట్టినందుకు? లేకపోతే ముఖ్యమంత్రి చెప్తాడా? ఇప్పుడు ఈయన ప్రమేయం లేకుండా జరిగి ఉండదు. శ్రీధర్ బాబు ప్రమేయం లేకుండా ఇది జరిగి ఉంటుందా? ఇప్పుడు ఆ మాట అన్నందుకు, ఈ గడ్డ మీద పుట్టినందుకు శ్రీధర్ బాబు తల్లిని కూడా అన్నట్టే కదా, ఆయన పుట్టుకొని కూడా క్వశ్చన్ చేసినట్టే కదా. ఉద్యమకారులు ఎవరా ఓ అమ్మ అయ్యా అంటున్నారు కదా, మేమైతే అమ్మాయిలకే పుట్టినాం. మరి మీరెవరికి పుట్టిరో, మీరెంత సంస్కారహీనులు, మీరెంత నీచులో, మీకు ఆ భాష ఎట్లా వస్తుందో మాకు అర్థమవుతుంది. మేమైతే అమ్మాయిలకే పుట్టినాం, మరి న్యాచురల్ ప్రాసెస్ లో అమ్మాయిలకే పుట్టినాం. అందుకనే అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వీళ్ళని ఎండగట్టాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోరు, నేను తెలంగాణ ప్రజలకు మొత్తం చెప్తున్నా, ఎప్పటికైనా కానీ అది ఏ కులమైనా కానీ, నేను అందుకనే చెప్పిన బూరుగుల రామకృష్ణరావు ఉదాహరణ కూడా అదే చెప్పిన. ఇంకా 50 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఆ ప్రాంతంలోనే గౌరవిస్తారు, కానీ మనం వాళ్ళకు చీమలు, ఈగలు, తేలు, నల్లులు లెక్క కనబడతాం వాళ్ళకు. మన ఇక్కడ దొరికితే చెప్పులతోని వాళ్ళు కథం పట్టిస్తారు తప్ప మన ప్రాంతంలో ఉన్న మా ఊళ్ళు కదా, ఆంధ్ర ప్రాంతం అయితే మా పాపనోళ్ళే కదా అని మీరేం సంతోషపడకండి. మనం ఎప్పుడు చిన్న చూపే చూస్తారని మాత్రం మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. వర్గాల సంక్షేమాన్ని విధ్వంసంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో మాకు ఏకాభిప్రాయం ఉంది. పృథ్వీ అన్న కానీ మేము అందరం కూడా రాహుల్ దేశపాండేకి చేసే సజెషన్ ఏంటంటే, మేము మీ ఎంట ఉన్నాం, ఏ పోరాటానికైనా సిద్ధం, కానీ అమరణ నిరాహార దీక్ష వద్దన్న మనం చెయ్యి. మేము కూడా వచ్చి 6 గంటలో 10 గంటలో 12 గంటలో శాతనైన ఉన్నాం, అందరం కూర్చుంటాం. కానీ అమరణ నిరాహార దీక్ష వద్దని మీ పోరాటానికి మేము మద్దతు ఇస్తాం. ఈ అమరణ మార్చి ధర్నానో నిరసన దీక్షను పెట్టాలని మా అందరి పక్షాన రాహుల్ దేశపాండేకి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చుకోవాలి అని, నిధుల సాధనా దీక్షగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అన్న ఒక్కసారి అందరూ అంటే అందరూ దేవిప్రసాద్ అనే చెప్పినారు. ఒక్కసారి వేదిక నుంచి కిందికి అదిలే ముందు దేవిప్రసాద్ అన్న అందరి వంతుకు తెలంగాణ బ్రాహ్మణుడు ఒక చిన్న విషయాన్ని నేను మీ దగ్గర ప్రస్తావన చేయాలనుకున్నానండి. ఏంటి ఆ చిన్న విషయం? దేని గురించి అసలు ఇంతగానము రభస జరుగుతుంది? దేనికి అనంటే, ఇక్కడ మనం చక్కగా మెన్షన్ చేశాం, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవ దీక్ష. మరి ఏమిటి తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవ దీక్ష అనేటటువంటి విషయానికి మనం వచ్చినట్లయితే, ఈ మధ్య బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లో ఒక అర్హత లేనటువంటి వ్యక్తికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పగించింది సంక్షేమ పరిషత్ని. అప్పటి నుంచి కూడా
ఇది బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అనే దానికంటే కూడా బ్రాహ్మణ సంక్షోభ పరిషత్ అనేటటువంటి విధంగా తయారైంది. ఎందుకయ్యానంటే మరి ఏమయ్యా, ఇప్పుడు వంశీ తిలక్ గారిని మనం ఒక మాట్లాడుతాం, సార్ మీ యొక్క కుల ప్రస్తావన గురించి చెప్పండి అంటే మేము ఆది చాంబవంతు నుంచి ఇక్కడ వరకు మనకు కొనసాగుతూ వస్తుందండి అని చెప్పేసి అన్నాడు. చింతా మాది గారిని అడిగితే వారి కుల ప్రస్తావన తెలియజేస్తారు. ఇంకొక వారిని అడిగితే వారి కుల ప్రస్తావన చక్కగా తెలియజేస్తారు. మరి బ్రాహ్మణ జాతిలో పుట్టి నీ యొక్క కుల ప్రస్తావన ఏంటో తెలియజేయంటే అందులో నీకు ఎన్ని శాఖలు ఉంటాయో తెలియజేయాలంటే ఇప్పుడు నాకు తెలియదయా ఆ శాఖలేందో, బ్రాహ్మణులలో ఇంతమంది శాఖలు ఉంటారా? నేను ఒక ఆయన అడిగినాను, ఆయన అడిగితే ఆయన చెప్పినాడు, అదే నాయన ఆయన అడిగిన బాగానే ఉంది. ఇంకొక ఆయన వ్యతిరేకించేటటువంటి, ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పకూడదు, వ్యతిరేకించేటటువంటి తమిళనాడులో ఒక ఆయన పెరియార్ రామస్వామి గారు అని చెప్పేసి మరి ఆయన ఒక విధంగా రాశాడు బ్రాహ్మణ సమాజం గురించి. అటువంటి ఆయన పుస్తకాలు చదివి నువ్వు బ్రాహ్మణ సమాజం గురించి తెలంగాణ సమాజానికి ఏమని చెప్తావు? మరి నువ్వే మీడియా ముఖంగా పత్రికాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలు చెప్పావు. నాకు తెలీదు బ్రాహ్మణ పరిషత్ అని అంటే ఎంతో తెలీదు. మరి నేను సీల్డ్ కవర్లో నాకు ఒక మడత పెట్టి నువ్వు అధ్యక్షుడివి, నువ్వు బ్రాహ్మణ సమాజానికి అధ్యక్షుడివి, నీ రియల్ ఎస్టేట్ దందా చేసుకో అని నీకు అప్పగిస్తున్నా. మరి ఎట్లా చేసుకోవాలో తెలియదు కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసారు. మరి నువ్వు ఎట్లా చేసుకోవాలో తెలియదు కాబట్టి నేను నీకు అన్నానికి ఎంత ఇస్తున్నా, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, అది కూడా తొందరలోనే బయట పెడతాం. నీకు ఎంత ఇస్తున్నా నాకు కవర్లో మడత పెట్టి సంక్షేమ పరిషత్ అప్పగించన్నా అని చెప్పేసి మరి ఈ విధంగా రూపాయికారు ఒప్పందం చేత సంక్షేమ పరిషత్ని సీల్డ్ కవర్లో తెచ్చుకున్నావు అధికారిగా. మరి అక్కడి నుంచి నువ్వేం చేస్తున్నావురా బాబనంటే, ఎప్పుడైనా ఒక రియల్ ఎస్టేట్ దందా చేసేటటువంటి వారికి ఎట్లా ఉంటుందమ్మా బాబు, మా లేఅవుట్ చాలా చక్కగా ఉంది, అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, ఎఫ్టీఎల్ కింద లేదు, ప్లస్ అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, దాని నుంచి కన్వర్షన్ తీసుకున్నాం మేము అనేటటువంటి మాటల్ని 10 మందికి తెలియజేయాలి. నువ్వు రియల్ ఎస్టేట్ దందా చేసేటటువంటి వాడివే కావచ్చయ్యా, మేమేం కాదంటే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. మన తెలంగాణ బ్రాహ్మణ్యంలో ఉండేటటువంటి వేణుస్వామి గురు కూడా నేను బార్ షాపులు నడుపుతాను బాగా చెప్పుకున్నాడు. ఎందుకంటే బిజినెస్ బ్రతకడానికి ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు, నువ్వు కూడా చేసుకోవచ్చు. కానీ బ్రాహ్మణ సమాజాన్ని నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఇక్కడ ఉండేటటువంటి కులాలకన్నింటినీ కూడా మమ్మల్ని దూరం చేస్తూ ఒక అగ్రహార వ్యవస్థను తీసుకొస్తాను, బ్రాహ్మణుని ముసుగులో పెడుతున్నావు. బ్రాహ్మణులు కలుసుకునేది ఈ సభా వేదికగా అందరికీ కూడా తెలియజేస్తున్నా. మరి నువ్వు మాట్లాడుతుంది ఏదయ్యా, మమ్మల్ని మట్టి కనిపిస్తావా? నీ వల్ల కాదయ్యా బాబు, నీ వల్ల కాదు. నువ్వు చేస్తున్న దురాగతాలు తెలియజేస్తున్నట్టు అక్కసుని వెళ్ళగలుగుతూ మమ్మల్ని నువ్వు రోడ్డు మీద పడేస్తున్నావు. ఏ పరంగా రోడ్డు మీద పడేస్తున్నావు అంటే మిమ్మల్ని కుల బహిష్కరణ చేస్తాం. కుల బహిష్కరణ నీ వల్ల ఏమవుతుందిరా నాయన? కుల బహిష్కరణ మహామహా మేధావుల వల్లనే కాలేదు, కుల బహిష్కరణ నీ వల్ల ఏమవుతుంది మాకు? కాబట్టి ఇక నేను వేదికని ఎక్కువసేపు కొనసాగించకుండా మాట్లాడేటటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని కడుపు రగిలి ఇంకా తెలంగాణ వాళ్ళ మీదే తీసుకెళ్ళిపోయారు. ఈ 12 సంవత్సరాలు కూడా మొత్తం 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా తీసుకెళ్తానంటే ఇక మా వల్ల కాదు నాయన. వచ్చే తరాలు ఏ విధంగా ఉంటాయి? మా పిల్లలకి మేమే ఏం సాధించుకోలేకపోయినా ఇప్పటివరకు, వచ్చే తరాలకి వాళ్ళకి ఏమేమి చెప్పాలి, మేమేం సాధించాలి? ఒక ఉద్యోగం లేదు, నా తర్వాత నువ్వు ఇది చేయరా నాయన అని చెప్పేసి అంటే నేను నా పిల్లలకైనా సరే ఉద్యోగం బాట పట్టిస్తే ఇంకెంత ఉద్యోగ బాటలు పట్టిస్తాం? మేము పట్టించలేదు. ఇక రాష్ట్రం సాధించుకునే ఉద్యోగ బాటలు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చేసేటటువంటి మంచి చెడులను పర్యవేక్షించుకుంటూ ఉండాలి తప్ప ఉద్యోగ బాటలు బట్టి వెళ్లాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఇందు మూలంగా బసవరాజు శ్రీనివాస్ గారు సంక్షేమ పరిషత్ని మీరు వీడితే తప్ప అది బాగుపడదు. అప్పుడు సంక్షేమ పరిషత్ కాదు, ఇప్పటి వరకు కూడా మీరు ఉన్నంతకాలం అది సంక్షేమ పరిషత్గానే కొనసాగుతుంది అని ఈ సభా వేదికగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా జై తెలంగాణ. మిత్రులారా, అసలు తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇప్పటిదాకా చెప్పినాం. నిజానికి ఇక్కడ కొన్ని విషయాలు అవాకులు చవాకులు వేలుతూ వాట్సాప్లలో యుద్ధాలు చేసే నికృష్టులకు ఇక్కడ హెచ్చరికలు జారీ చేయడానికి ఇన్ని రోజులు బాసు అన్నారు. అసలు మాస్ అంటే ఏందో ఈ క్షణం నుంచి చూపిస్తా, బాజప్తో చూపిస్తా. బాస్ అన్నని బొందబెట్టి తీరుతా. ఏమన్నారో మీరు నిన్న? పవన్ కుమార్ శర్మ ఉమనైజరా? ఎవరో ఉమనైజరు? దళిత సప్పండ వర్గాల దగ్గరికి పోయి నేను భగిని అస్తభోజనం తింటే కులం నుంచి వెలయాలోను మీరా మహిళలను అన్నది మేమా?
ఎవరో ఆత్మహత్యలు చేసుకుర్రా? ఎవరా చేసుకుంది? ఆత్మహత్యలు ఆపాలని జీతారోహ పెట్టి తెలంగాణ మొత్తం ఆత్మహత్యలు ఆపాలని ఇప్పటికీ యాదిరెడ్డి ఆఖరి రాష్ట్రం లేఖ నా దగ్గర ఉంది. నా గురించి ఆత్మహత్య చేసుకున్నారా? ఏమనుకుంటారా మీరు? ఓ 5-6 మొన్న చెంచాగాళ్ళు, బాగా చెంచాగాళ్ళు. ఒకడేమో మా దగ్గర పనిచేసిపోయిన ఆయనే, నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు, సోదరునిగా భావిస్తాను. ఇంకొకడేమో అన్న ఉస్మానియా టైగరు అది ఇది అని మాట్లాడి 4 ఆడవాళ్ళు వచ్చి మీటింగ్ పెడతారు. రండి మా అక్క జిల్లాలందరూ ఉన్నారు, 40 మంది తీసుకురండి. సమాధానం నేను కాదు, మా అక్క జిల్లాలు ఇస్తారు. మా ఏంది సుమన దక్కు ఉన్నది, అట్లాగే ఆమె చెప్పింది ఇందాక అప్పటి సభ్యులందరూ ఉన్నారని. అందులో పోరాట యోధురాలు మా ప్రొఫెసర్ సులోచనకు ఉన్నది, అట్లాగే మా గీతామూర్తి అక్క ఉన్నది, ఎంతోమంది అక్కలు ఉన్నారు. మా చరిత్రను మీరు అంటారా? మీరు ఏ రోజు ఇంత గట్టిగా మాట్లాడలే. ఇక శూద్రులతో మీటింగ్ పెడతారా అంటారా? శూద్రులు అన్నారు కదా, పక్కా చెప్తున్నా, సబ్బండ వర్గాలతో 3 ఏం బీక్తారు అన్నారు. 3 ఎంతమంది పోయినాం? 300 మంది పోయినాం. 3,000 అవుతారు, 30,000 అవుతారు, 3 లక్షలు అవుతారు. ఇప్పటి నుంచి బాస్ బొందబెట్టుడే కార్యాచరణ, బాస్ అనే సంస్థను బొందబెట్టుడే కార్యాచరణ ఉంటుంది. ఆ రోజు కోదండరామ్ గారి ముందు, మా లంబాడ బిడ్డ రాముల నాయక్ అన్న ముందు, అందరి ముందు చెప్పినాం. నైషధమూర్తి గారు ఈయన గురించి నేను మాట చెప్పాలి. ఇప్పుడు కూడా భోజనాలు పెట్టిస్తున్నారు ఇక్కడ ఉద్యమకారులకు అందరికీ సబ్బండ జాతులతో కలిసి అని. యాడికి పోయినా కదా ఆయన చేసేది ఏంది? నేను అన్నగారి అమ్మాన్ని అని ఎన్టీ రామారావు అంటే భాగిస్తాను. అన్న చెప్పిండు అన్నం పెట్టమని, ఆ మాట ఇప్పటికీ నిలబడతా అని. అందరికీ ఆయన అన్నం పెట్టిస్తే నువ్వు సున్నం పెడతావు. అదే ఎవరో ప్రేమ వివాహం చేసుకుర్రో ఏదో ఒక సోదరుని పట్టుకొని ఆయన బిడ్డ, ఆయన భార్య గురించి దళితు ఎస్సీ ఏమరా, ఎస్సీ అయితే ఏమైందిరా? ఎస్సీ అయితే ఏమవుతుందిరా నీకో? అసలు నువ్వెవరిరా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చిన రోజు ఉన్నావా? తెలంగాణ బ్రాహ్మణ్ చేసి స్టేట్ చైర్మన్గా నేను కాదు రేవంత్ రెడ్డితోటి ప్రచారంలో పాల్గొన్నది, నేను కదా పాల్గొన్నది. నువ్వు ఉన్నావురా కనీసం ఆ సమయంలో నీ నియోజకవర్గంలో. ఇక పీఠాధిపతుల గురించి మాట్లాడుతున్నావు. త్రిమతాచార్యులు కల్పాలని నేను ధర్మాచార్య దర్శన యాత్ర పెట్టుకొని భారతదేశం నుంచి నేపాల్ వరకు కదులుతున్నాం కదా. ఇక మా సుధాకర్ అన్న, మా రమణ అన్న, ఇంకా కొందరు పెద్ద మనుషులు అందరు కలిసి, మా ఊరప్రసాద్ అన్న, అట్లాగే మా చెన్నూరు అన్న, ఇలా అందరూ పిల్లలు అమెరికాలో సెటిల్ అయింది, వాళ్ళకి ఏం అవసరం లేదు. మా అక్కినేపల్లి వేణన్న, మా నీలకంఠం అన్న, మా రాహుల్ దేశపాండే అన్న. రాహుల్ దేశపాండే గారు మందకృష్ణ మాదికకు హ్యాపీ బర్త్డే చెప్తే ఆయన వేలేస్తారట. ఈ మందకృష్ణ మాదిక్ గారు కూడా అడుగుతున్నా, మీకు మాకు భావ వైరుధ్యాలుండి దళిత క్రిస్టియన్స్ విషయంలో వేరైనా కానీ సోదరా, మీరు ఈడబ్ల్యూఎస్ అప్పుడు మాకు సపోర్ట్ ఇచ్చారు. ఈ రోజు మీకు బర్త్డే ఈ విషయం చెప్తాను. నరేష్ని కూడా అడుగుతుందా, గోవింద్ నరేష్ని, తమ్మి ఇట్లా అంటారు. ఆ రోజు మేము వాదించింది ఎట్లుంది? ఇదే వేదిక మా చింతస్వామి అన్న, నేను, మా వంశీతుల కన్నా మేము సిబిఆర్లో మాట్లాడినాం. మందకృష్ణ మాదిగకి మేము ఉచ్చోపించినాం అని చెప్పుకుంటారా? ఓ ఉద్యమ బిడ్డను అంటారా మీరు? సిగ్గుందా మీకు? మళ్ళీ ఇంకేం చెప్తారు? ఒక గౌరవ ఐఏఎస్ వారికైనా అరెస్ట్ వారెంట్లు వచ్చినాయని వీడు చెప్తున్నాడు. 30 మంది ఉంటాం, ఒక్కసారి జాబ్ వదిలిపెడితే, పదవి వదిలిపెడితే నేను రోజులు పట్టదన్నావు. అంగిలా గిడిచి కొడతాను, అంగిప్పి కూర్చుంటే ఏం చేసినవరా నాయన? మూలకోయి వన్నవాడా? మా పోలీస్ మిత్రులను పట్టుకొచ్చుకున్నాం. మేము శాంతియుతంగా ధర్నా చేస్తే కూడా భయపడ్డది ఎవర్రా భయ్? ఏమన్నా అంటే అంబర్పేట శంకర్ గారు పేరు తీస్తున్నారు. శంకర్ అన్న తెలంగాణ బిడ్డల వైపా, లేకపోతే ఈ లఫుట్ గారి వైపా, ఈ లట్పొడు గారి వైపా, ఈ బట్టెబాజ్ గారి వైపా? ఈరోజు మా ప్రాణాలకు ఏం జరిగిన బసవరాజు శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా మాకు ప్రాణాపాయం ఉంది. తెలంగాణ సబ్బండ జాతులారా, తెలంగాణ ఉద్యమ సేనలారా, తెలంగాణ ఉద్యమకర్తలారా, రాజకీయ పార్టీలారా, ఉద్యమ పార్టీలారా, మేము మిమ్మల్ని అడుగుతున్నామన్నా, మా ప్రాణాలు రక్షించుకుంటారా? లేకపోతే 1200 మంది అమరులలో 1230 మంది అమరులను మీరు చేస్తారా? తేల్చుర్రి. సెప్టెంబర్ 17th అన్నావు. సెప్టెంబర్ 17th ని 10 ఊడులో, లేకపోతే మాకు నివాళులు సమర్పించడం ఏదో ఒకటి జరగాల్సిందే. ఇంకొక విషయం చెప్తున్నానా, వీడు ఏమంటాడు, నేను ఎక్స్ట్రీమిస్టా, నేను నక్సలైట్నా? అవునన్నా, విమలక్కతో రాఖీ కట్టించుకుంటా విమలక్కని అంటావు. నేను కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవరావు జాదవ్ వీళ్ళందరితో అవునన్నా బాధ్యతతో చెప్తున్నా. అన్యాయం మీద కొట్లాడేది ఉంటే నక్సలైట్నే అంట. లేకపోతే ఏంటి, నేను
కాషాయం రంగు దీక్ష కట్టుకొని కాషాయం బట్టలు వేసుకుంటే ఆర్ఎస్ఎస్ అంటావు? అవు సనాతన ధర్మం కాపాడుకోవడానికి నేను ఆర్ఎస్ఎస్ఏ. సబ్బండ వర్గాల వైపు పోయేటప్పుడు నువ్వు అంబేద్కరిస్ట్ అంటావు. బాగా చెప్తా, అంబేద్కరిస్ట్ నేను. అంబేద్కర్ ఎవరు? దళిత బిడ్డకు విద్యాదానం చేసిన మహాపురుషుడు అంబేద్కర్ వారసత్వం మాది. తెలంగాణ ఉద్యమ సేనను నడిపిన కాళోజీ వారసత్వం నాది. తన భూమినే దానం చేసినటువంటి పివి నరసింహారావు గారి వారసత్వం మాది. పేద ప్రజల కోసం అంకితమైన శ్రీపాదరావు గారి వారసత్వం మాది. సబ్బండ వర్గాల కోసం పనిచేసిన బురుగులు రామకిషన్రావు, కర్ణం రామచంద్రరావుల వారసత్వం మాది. చక్రం శ్రీనివాసరావు గారు. అన్నిటికంటే నేను ఈరోజు చెప్తున్నా, సర్దార్ జమలాపురం కేశవరావు గారు, ఇట్లాంటి మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. మా రమణని అడిగితే మన పాశం యాదగిరి అన్న చెప్పినట్టు చెప్తాడు. మొత్తం ఎంతమంది ఉన్నారు విష్ణు బ్రాహ్మణులు అనేది. మా దళిత బిడ్డ, నా సోదరి, నా తోడబుట్టిన సోదరి, నా చెల్లి మా రాజేశ్వరి కూడా వచ్చింది. మా సోదరి రాజేశ్వరిని కూడా ఇక్కడికి రమ్మని కోరుతుందాం. చెల్లి ఇట్లా చెల్లి వంశీ తిలకన్న గారు. ఇంకొక విషయం, ఇంకేమంటాడు వీడు? ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ అన్నాం, విమలక్కతో రాఖీ కట్టించుకుంటే నక్సలైట్ అంటున్నావు, కాషాయం దీక్షలో ఉండి కట్టుకుంటే ఆర్ఎస్ఎస్ అంటున్నావు, అటు ఇటు పోయి తెలంగాణోడు అంటున్నావు, హ్యూమనైజర్ అంటున్నావు, మర్డర్లు చేసిన అంటున్నావు, సూసైడ్లు అంటున్నావు, ఇంకేదో అంటున్నావు, అన్నీ అంటున్నావు. అరే బాబు, ఈరోజు ఏ వాదన లేదురా నాయన, అవకాశవాదం తప్ప ఏది లేదు. నువ్వు అవకాశవాదివి, నేను మానవతావాదిని. ఇప్పుడు క్లియరెన్స్ ఇస్తున్నా, నువ్వు అవకాశవాదివి, మానవతావాదివి. నేను బాగా చెప్తున్నా, పరిషత్ మెంబర్లో పరిషత్తు ఎవరో నేను ఒక్క విషయం చెప్తున్నా. పరిషత్తులో చేసే అటెండర్ దగ్గర నుంచి మా ఎండోమెంట్ చైర్మన్ గారి వరకు నాకు అందరంటే గౌరవమే. అందరికీ నేను దండం పెడతా. కాకపోతే తెలంగాణ అస్తిత్వానికి అడ్డుపడితే మాత్రం బాజప్త పిండం పెడతా, బాజప్త పిండం పెడతా. దండం పెట్ట చేత్తోటే నేను ఆ రోజు చెప్పిన, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే దండం పెట్టినోని ఇట్లాంటి లంగల్ల పంగల్ పిండం పెట్టడానికి కూడా బాగా సిద్ధం. ఈరోజు ఒక్క 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకొక కీలకమైన విషయం చెప్పాలన్నా, ఎందుకంటే మీతో కాకపోతే మాకు చెప్పుకుంటందుకు ఏం లేదు. మూర్తి గారు నాకు తిండి పెడితే మూర్తి గారిని నన్ను బహిష్కరిస్తారట. మరి ఆడుకోవాలి మేము, మమ్మల్ని బహిష్కరిస్తారు. మొన్న 5 ఎవరన్నా పేర్లు, ప్రమోద్ కోటార్, ఆయన జేఏసీలో చేసిన ఆయన గురించి మాట్లాడే. ఇంకొకరు దడిగాం సుధాకర్ శర్మ, సంఘంలో 3 పదవులున్నాయి అంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ మాన్యశ్రీ మోహన్ భగవత్జీని కలిసిన వ్యక్తిగా నేను ఒకటి అడుగుతున్నా, ఆర్ఎస్ఎస్ పేరు అరే అప్రాచులారా, ఎట్లా వాడుతున్నారా దుర్మార్గులారా, ఇది చెప్పండి. సంఘ నియమాలను ఉల్లంఘిస్తున్నారా నికృష్టులారా? దాన్ని ఉచ్చరించే అర్హత లేని వాళ్ళు. అరే నాయనా, ఒక సుగంధాల తోటలోకి పంది పోతే అది బయటకు రాగానే జరంతసేపు వాసన వస్తుంది. అయినంత మాత్రాన పందికి సుగంధం ఉన్నది అనుకోవద్దు. ఇక నువ్వు యూట్యూబ్ ఛానల్లో పెట్టావు, బహిరంగంగా అంటున్నా చలో. ఇక ఇంకొక విషయం, ఇంకొక ఆయన ఎవరు, ఉస్మానియా టైగరు అది అన్న మన మంగు రాఘవరావు గారు హెచ్చరికలు జారీ చేస్తావన్నా? సరే హెచ్చరికలు, ఉమెన్స్తో మీటింగ్ పెట్టిస్తావన్నా? పెట్టు. ఏ ఉమెన్ వస్తుందో పెడదంతా. మరి తెలంగాణ సబ్బండ జాతుల ఒక అన్నగా తమ్ముడుగా ఉన్న నేను మాట్లాడితే ఎట్లుంటుందో చూద్దామా? ఇంకొక ఆయన నందిరాజు లక్ష్మీనారాయణ మా దోమన్నాడు. ఈరోజు చెప్తున్నా అన్న, దొమ్మరి నేను దూరేది దొమ్మరి గుడిచానని అన్నారు. అంటే దొమ్మరి వాళ్ళు అంత చీప్ అనిపిస్తున్నారా వెదవా నీకు? అరే సిగ్గునాదరనైనా బ్రాహ్మణ సంఘాల మీటింగ్ పెట్టి ఆల్కహాల్ బాటిళ్లకు దాసోమయ్య నికృష్టులారా, ఎవరైనా ఆడబిడ్డలు అంటే ముక్కలుగా నరుకుతాం బిడ్డ. రేవంత్ రెడ్డి గారి భాష అయితే పండ పెట్టి తొక్కుతాం, లాగుల తొండలు ఇడిచిపెడతాం. తొండలు కానీ పాములు కూడా ఇడిచిపెడతా బిడ్డ. లాగులు వలుగుతాయి. బాగా చెప్తున్నా. ఇంకొకటి ఎవడన్నా ఇంకొకటి ఎవడో మాట్లాడినన్నా, సతీష బితీష ఏం పేరన్నా, రాజేశ్వరన్ ఆయన పేరేం పేరు, ఇంకో ఆయన ఎవరన్నా, ఇంకో ఆయన ఎవరు మాట్లాడారు, ఆయన నగేషో ఏదో, ఆయన ఎప్పుడు కనిపించలే. నేను అయ్యా భారతదేశ చరిత్రలో బ్రాహ్మణ ఏకతా యాత్ర చేసిన వ్యక్తిగా బాగా చెప్తాగా నాకు అందరికి తెలుసు, నువ్వు తెలియదు. అరే మేము కొట్టుకొచ్చిన మా గొంగు ఉపేందర్ శర్మ కావచ్చు, మా జగన్మోహన్ శర్మ కావచ్చు, మా సుధాకర్ అన్న కావచ్చు, అరే నువ్వు ఐక్యవేదిక ఇవి అని మేము ఇప్పుడు కాదురా నాయన, జేబీఎస్ దగ్గర రాత్రి 11ంటికి ఐక్యవేదిక ఎట్లుండాలని నేను సుధాకర్ శర్మ చచ్చిపోయిన మా గంగు భానుమూర్తి బాపు ఆడ కూర్చొని మాట్లాడినాం రా నాయన. మేము అట్లాంటి వాళ్ళం. ఇంకేం మాట్లాడుతున్నావు రా నువ్వు?
ఇంత ఘోరంగా మాట్లాడుకుంటూ సిట్టేస్తా బిట్టేస్తా మా పరిషత్తు మెంబర్గా ఉన్న వాళ్ళ పారదర్శక ఏందో మాకు నమ్మకం ఉంది. సిట్టేస్తావు నీ అయ్యా జాగిరి అనుకుంటావా? తెలంగాణ పరిషత్ మెంబర్లకు డొనేషన్లు కాదు ప్రమోషన్ ఇస్తాను అన్న. ఇక్కడ దయచేసి అందరు వినాలి, దయచేసి దళిత సపండ వర్గాలు వినాలి అన్న. మేమున్నది ఎంత శాతం అన్నా? 4% తెలంగాణలో. మాకే 1000 రాజముద్ర పదవులు వస్తే మరి దళితులకు ఎంతమంది రావాలి? మరి మా బీసీ బిడ్డలకు ఎంతమంది రావాలి? మా మైనారిటీ సోదరులకు ఎంతమంది రావాలి? ఇంకొక పెద్ద విషయము, ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను గెలుస్తా, కొండా సురేఖమ్మని తీసేస్తారు, నేనే ఎండోమెంట్ మినిస్టర్ అని ప్రకటించుకోరు. ఇదెక్కడ దరిద్రం మన వీడియోలన్నా ప్రకటించుకుంటందుకు. ఇక మళ్ళా ఒక సోదరిని అడ్డు పెట్టుకొని మధ్యవర్తిత్వం పీసీసీ చెప్పింది అని అన్నారు. మహేష్ కుమార్ అన్న కూడా బాగా చెప్తే అడుగుతాం, మేము మీతో కలవద్దా? మా నిజామాబాద్ బిడ్డనే, మా ఉద్యమకారుడే, మేము మీతో కలవద్దా? ఈ మధ్య ఈ అవాంతరాలేంది? ఇదంతా ఎందుకన్నా? అరే ఎప్పుడు చూస్తే అప్పుడు అరే నువ్వు చేస్తావు నీ ఆర్గనైజేషన్ ఒక్కటే చెప్పినాం. బాస్ అనే పదం వాడితే మాత్రం చెప్తున్నాం, బాగా చెప్తా గల్లబట్టి చంపుతాం. ఇందాక పృథ్వీ చెప్పిండు, అట్లనే చెప్తాం. ఈ రోజు నుంచి ఒక కార్యాచరణతో ముందుకు వస్తున్నాం. ఒకటి కాదు, ఉద్యమకారుల వేదికగా బాధ్యతగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఫోన్ చేసి మా రాముని టార్గెట్ చేస్తా అన్నారు. రాముని టార్గెట్ చేస్తే తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ కాదు, బ్రాహ్మణ ఐక్య వేదికే కాదు, రేపు బ్రాహ్మణ ఉద్యమకారుల వేదికనే కాదు, తెలంగాణ లీగల్ సెల్ బయటకు వస్తుంది. ఒక్కో పార్టీకి లీగల్ సెల్ ఉంది. రాము కండగా మా నల్లకోట బయటకు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మా రవికిరణ్ ఏమో అంటారట పురోహితం చేయించాయని. పురోహితం చేయగాని అదే మంత్రం చెప్పారు ఆయన. ఒక్క మంత్రం చెప్పు వీనికి. సంధ్యావందనం అంటే తెలివైనోడు వాళ్ళ సంఘాలు పెడుతుంది. సిగ్గులున్నాయా? బుద్ధి ఉందా? ఏ దళిత బిడ్డలను అయితే అవమానించినావో అన్న, ఈరోజు మేము ప్రకటిస్తున్నాం. ఈ ధర్నా చౌక్ సాక్షిగా ఎక్కడైతే ఆత్మహత్యలు ఆగాలని దీక్ష చేస్తామో, ఎక్కడైతే మా సబ్బండ వర్గాల బిడ్డ ఈ వీళ్ళకి రిలీజ్ కోసం దీక్ష చేస్తామో, ఎక్కడైతే ఈడబ్ల్యూఎస్ కోసం దీక్ష చేస్తామో అక్కడనే ప్రకటిస్తున్నాం. మా దళితులు అంటే త్యాగచరితులైన దళితులు, హిందూ బిడ్డలు మాత్రమే అని మేము నమ్ముతున్నాం. బాధ్యత మేము నమ్ముతున్నాం. మా దళితుల కోసం ఇప్పుడు వచ్చేది రాఖీ పండుగ మన అందరికీ ఎరికని. మేము జంధ్యం వేసుకుంటాం అంటే కొత్త జీవితం మొదలుపెట్టినట్టు. ఈరోజు తెలంగాణ ఐక్య వేదికగా, ముఖ్యంగా కాలు బల్పం కట్టుకొని తిరిగే వేదికగా అని ఇక్కడ ఇంకొక అయిపోయిందన్న ఒక ఆంధ్ర బ్రాహ్మణుల అని డివైడ్ చేసింది వీడు. ఆంధ్ర బ్రాహ్మణ్యం అంటే టంగుటూరి ప్రకాశం పంతుల్లాగా గుండె విరిచి చూపించే ధైర్యం కావాలి, కానీ గుంట నక్కలు కాదు. మేమొకటే ఇప్పుడు ప్రకటిస్తున్నాం. ఈ రాఖీ పండుగ శ్రావణ పౌర్ణిమ అయితే భాద్రపద పౌర్ణిమ వరకు దళిత మహిళలతో మేము అక్కజల్లలతో రాఖీలు కట్టించుకుంటాం. హైందవ ధర్మ రక్షాబంధన మాసంగా ప్రకటిస్తున్నాం. ఇక హిందూ విరాట్ పరివార్గా ముందుకెగుతాం. ఈ దీక్ష విరమించే ముందు దీని గురించి మా చెల్లి రాజేశ్వరకు ఒక్కసారి మాట్లాడిగానే మా వారి చేతిగానే నిమ్మరసం తీసుకొని విరమిస్తాం. మా చెల్లి వచ్చిందన్న, ఒక్కసారి ప్లీజ్ అన్న చెల్లి మాట్లాడు. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈరోజు మా దళిత సంఘాలకు, మా దళిత ఆడబిడ్డల కోసం అండగా నిలబడి ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడం ఇదొక చరిత్రాత్మకం. నిజంగా చెప్పాలంటే దళితులంటే మీకు ఎందుకు అంత చులకన అని నేను అగ్రవర్ణ కులాలను అడగదలుచుకున్నా. నువ్వు ఏదైతే వాక్యాలు చేసినావో శ్రీనివాస్ గారు, నేను ఈ వేదిక మీద నుండి మిమ్మల్ని అడగదలుచుకున్నా. మీ బ్రాహ్మణులు మా దళిత బిడ్డను వివాహం చేసుకున్నంత మాత్రాన మీకు ఏం నష్టం జరిగిందో మాకు చెప్పండి. మీకు ఎక్కడ నామూషి అయిందో మాకు చెప్పండి. శ్రీనివాస్ నేను ఒక్కడే చెప్తున్నా, పేరు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నా జాతిని, నా మహిళలను అవమానించినందుకు. బిడ్డను రాసి పెట్టుకో, ఇది తెలంగాణ గడ్డ, నీ ఆంధ్ర అడ్డ కాదని నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఆంధ్ర నుండి వచ్చినోడి మా రేవంత్ అన్న ఏదో సరే పోనీలే, మరి బ్రాహ్మణ జాతికి చెందినవాడు, అందరినీ కలుపుకొని పోతాడు, సౌమ్యుడు అనుకొని నీకు ఆ పదవి ఇచ్చినందుకు ఈ రోజు మేము సిగ్గుపడతా ఉన్నాం. రేవంత్ అన్న ఇది మన తెలంగాణ గడ్డ, మన ఆడబిడ్డలను మీరు ఎంతో కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుంటే ఈ నీచుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే
ఉంటే మా ఆత్మగౌరవం దెబ్బతింటా ఉందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఈ బ్రాహ్మణుడి సంఘం నుండి కూడా వెలయాలని నేను బ్రాహ్మణ పరిషత్ వాళ్ళకు హిందూ ధర్మ కార్యక్రమం మన పునాది వేసినటువంటి మా అన్న పవన్ అన్నకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా బిడ్డ నేను వస్తా, నీ బాస్ చరిత్రకు ముగింపు పలుకుతా. ఇది బాగా చరిత్ర గల జాతి, మా జాతి త్యాగాల పునః ఎదవలకు ఇదొక నిదర్శనం అని నేను చెప్పదలుచుకున్నా. అగ్రవర్ణ కులసులకు అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, బిడ్డ మీరు కులాలు మతాలు అని మీరు పిచ్చి పిచ్చి రాజకీయాలు చేయాలని చూస్తే నా లాంటి ఆడబిడ్డలు బయటకు వచ్చి మీ గల్లబట్టి తన్నే రోజులు వస్తాయని చెప్తా ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం పొద్దున్న నుండి అసలు నాకైతే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఒక బ్రాహ్మణుడు దళిత బిడ్డలకు కోసం, సంబంధ వర్గాల కోసం దీక్ష చేయడం ఏంది? దళిత జాతి బిడ్డల కోసం కూర్చోవడం అంటే ఇది చరిత్రలో లిఖించబడిన తేదీగా ప్రకటించుకోవాలి. మన దళిత జాతి మొత్తం పచ్చి మంచినీళ్ళు పుట్టకుండా వీళ్ళు కూర్చోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు మన ఇంటి ఆడబిడ్డలు అనుకుంటున్నారు. దళిత జాతి బిడ్డలు కూడా అందరూ ఆలోచన చేయండి. బ్రాహ్మణులందరూ కూడా మన దళిత జాతిని వాళ్ళ ఇంటి ఆడబిడ్డను ఇంత ఘోరంగా అవమానించిందని ఈ రోజు నా అన్నదమ్ములు వేదికల మీద కూర్చొని దీక్ష చేయడం. శ్రీనివాస్, నీకొక్కడే చెప్తున్నా, నువ్వు ఆ కుర్చీలకు ఎట్లా కూర్చుంటావో నీ కుర్చీ దింపే వరకు మాకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి శ్రీనివాస్ అంటే ఎవరో. అయితే దానికి ముందు బసవరాజ్ శర్మ గారి నుంచి ఒకటే 2 మాటలు మాట్లాడుతూ, ఆయన అగ్రహారం నిర్మిస్తారట. అగ్రహారం నిర్మించే వాళ్ళు ఎవరు ఉండాలి? అగ్నిహోత్రులు ఉండాలి. నిత్యాగ్నిహోత్రులు అయితే అగ్రహారం నిర్మించాలి. కానీ నిత్యం అందేసేటోళ్ళు అగ్రహారం నిర్మించద్దు. నిత్య అగ్నిహోత్రులు వేరే నిర్వచనం ఇచ్చిండ్రు. సో అగ్రహారం నిర్మిస్తే నిత్య అగ్నిహోత్రుడు ఉండాలి, కానీ రోజు రాయల్ సెల్యూట్ వేసేటటువంటి వాడు కావద్దు, సుక్కా ముక్క వేసేటటువంటి వాడు కావద్దు. ఇందాక యజ్ఞ పవన్ శర్మ గారు చెప్పారు, అంబేద్కర్ గారి పేరు అంబేద్కర్ కాదు, అంబా వాడేకర్. ఆయన పేరు అంబా వాడేకర్. అంబేద్కర్ అన్న పేరు ఎవరు ఇచ్చారు? అంబేద్కర్ అనేటువంటి ఉపాధ్యాయుడు, ఆయన గురువు ఇచ్చాడు. ఒక బ్రాహ్మణుడు అంబేద్కర్ బంధన వస్తున్నటువంటి సమయంలో అందరూ ఏం చెప్తారంటే, ఒకటే నిమిషం ఏం చెప్తారంటే, రిజర్వేషన్ అంటే దళితుల సమస్య మాత్రమే, దళితుల సమస్య కాదు. మా దగ్గర నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మారిపోయి హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మారిపోయిన మరుక్షణం నుంచి బ్రాహ్మణులందరినీ మనువాదం అంటున్నాడు, వాళ్ళందరినీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కులం తీసుకొచ్చింది మీరే అని చెప్తున్నాడు. ఆ కోవకు చెందినటువంటి వాడే ఈ బసవరాజ్ శ్రీనివాస్. అటువంటిని మార్చిపోవాలంటే రక్షాబంధన్ కార్యక్రమంగా హైందవ రక్షాబంధన్ మాసం, హైందవ సంరక్షణ రక్షాబంధన్ మాసంగా ఇప్పటి నుంచి మొదలు పెడితే విఘ్నేశ్వరుని చతుర్దశి వరకు కొనసాగుతుంది. దళిత మహిళలందరూ పోయి కుల పెద్దలకందరికీ రాఖీ కట్టడం, ఎవరైతే 80 సంవత్సరాల నుంచి దళిత హిందువుల రిజర్వేషన్ తీసుకొని దళిత క్రైస్తవులు రిజర్వేషన్ పొందుతున్నారో వాళ్ళకందరికీ వ్యతిరేకంగా హిందూ మతాన్ని కాపాడడానికి, సమరసతను పెంపొందించడానికి ప్రతి పార్టీ అధ్యక్షులకు, అమ్మ జ్యోతి గారు మీకు చెప్తున్నా, మీ కవిత గారి దగ్గరకు వస్తాను, కవిత గారు నాకు బాగా పరిచయం, వంశీల గారు వచ్చిపోయినారని చెప్పండి. ప్రతి పార్టీ అధ్యక్షుల దగ్గర పోతాం. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇస్తే మేమందరం కలిసి పోరాడతాం. అట్లాగే రెడ్డి సంఘానికి, బ్రాహ్మణ సంఘానికి, చౌదరి సంఘానికి అట్లే పోతాం. అట్లాగే టీఆర్ఎస్ పార్టీ దగ్గరికి, మన కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గరికి, మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఎట్లా